బనగానపల్లె ప్రజల కోరిక నెరవేరబోతుంది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 50 కోట్ల రూపాయలతో బనగానపల్లె బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు బనగానపల్లె పట్టణంలో బైపాస్ నిర్మాణానికి భూమి పూజ చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడిలో మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 50 కోట్లతో నిర్మించి తలపెట్టిన 15 కిలోమీటర్ల బనగానపల్లి రింగ్ రోడ్ పనులకు నేడు శంకుస్థాపన. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బనగానపల్లి ప్రజల కోరిక నెరవేరుతుందని 1.5 సంవత్సరంలో రింగ్ రోడ్డు పనులను పూర్తి చేస్తామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గత 5 ఏళ్లలో రాష్ట్రంలో R&B శాఖ నిర్వీర్యమైపోయింది. వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రంలో రహదారులకు పూర్వ వైభవం తీసుకొస్తాం. అలాగే గుంతల రహిత రహదారులు లక్ష్యం 861 కోట్లతో చేపట్టిన రహదారులు మరమ్మతుల పనులు జనవరి ఆఖరి నాటికి పూర్తి చేస్తామని 7 జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా రహదారులు మరమ్మతుల పనులు నెమ్మదించాయి. అయినప్పటికీ దాదాపు 50% రహదారులు మరమ్మతులను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. చిన్న సిద్ధిపదే ఒక నిమిషం అమ్మా. సరే, అందరికీ నమస్కారం. అదేవిధంగా ఈరోజు బనగానపల్లె పట్టణానికి శుభదినం అని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఈఎన్సీ గారికి, నేషనల్ హైవే పిఓ గారికి, ఎస్సీ గారికి, ఈలకు, అధికారులకు, పత్రికా మిత్రులకు, నా తెలుగుదేశం పార్టీ నుంచి మా యొక్క కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా గత 8 సంవత్సరాల కిందట నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ యొక్క రింగ్ రోడ్డును ఆ రోజు కూడా తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో. ఈ యొక్క రింగ్ రోడ్డును చిరకాల వాంఛనైనటువంటి బనగానపల్లె ప్రజలకు అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో పట్టణమంతా కూడా ఈ రోజు చుట్టుపక్కల ఈ యొక్క పరిశ్రమలు, సిమెంట్ పరిశ్రమలు రావడము, గ్రామం కూడా చుట్టుపక్కల అభివృద్ధి కావడంతో ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఉన్నాయి బనగానపల్లెలో. ఒక్కొక్కసారి ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయితే గంటలు 2 గంటలు కూడా జామ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రింగ్ రోడ్డు తెచ్చిన తర్వాత గత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దాని ఉనికి లేకుండా చేయడం జరిగింది. వాళ్ళ అశ్రద్ధ వలన మళ్ళీ ఇది కనుమరుగైనటువంటి ఈ యొక్క రింగ్ రోడ్డును భగవంతుడి దయతో నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే నేను శాసనసభ్యుడిగా గెలవడము, మళ్ళీ R&B మంత్రి ఏదైతే నా చిరకాల కాంక్ష అయిందో దానికి సంబంధించిన దానికే మంత్రిగా, రోడ్ల మంత్రిగా, ఈ యొక్క R&B మంత్రిగా ఉండడం కూడా చాలా సంతోషం, గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నాను. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఈ రోజుకి కూడా ఇవన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్ కానీ బైపాస్ వచ్చేసి 15 కిలోమీటర్ల చిల్లర ఉంది. దాదాపుగా 4.5 NH కూడా కిలోమీటర్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా 11 కిలోమీటర్స్ దగ్గర ఇవన్నీ కూడా త్వరలోనే ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ కూడా కొద్ది భాగమే ల్యాండ్ అక్విజిషన్ కూడా పేమెంట్ చేయాల్సినట్టుంది. అది కూడా 5-6 కోట్ల రూపాయలు ఫైనాన్స్ లో కూడా క్లియర్ అవుతా ఉంది. ఏది ఏమైనా ఈ యొక్క చిరకాల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, మా యొక్క అధికారుల అండదండలతో వారి యొక్క ఖచ్చితంగా కూడా ఈ ప్రాజెక్టును 1.5 సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పడానికి కూడా ఈ రోజు గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఈ ప్రజలకు అందరికీ కూడా చేసి త్వరలోనే బనగానపల్లెనే కాదు చుట్టుపక్కల ప్రాంతాన్ని వారి ప్రజలకు ఈ యొక్క సౌకర్యవంతమైనటువంటి రింగ్ రోడ్డును అందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న